ఆంధ్రప్రదేశ్లో విజయవాడకు చెందినటువంటి గాదే సాయికృష్ణ అదృశ్యమైన కేసుకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు మొత్తం అతని చుట్టే తిరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఇప్పటికే అతను అదృశ్యం అయ్యాడు, పోలీసులు చిత్రహింసలు చేసి లాకప్ డెత్ జరిగిందని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపించిన నేపథ్యంలో నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. మరో పక్క చూసుకుంటేనేమో సీఐ ఎవరైతే ఉన్నారో నాగరాజు మీద హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. ఇప్పుడు నాగరాజు పరిస్థితి ఏంటి? మొన్నటిదాకా ఏదైతే పోలీస్ స్టేషన్లో సీఐగా విధులు నిర్వర్తించాడో ఈరోజు అదే పోలీస్ స్టేషన్లో నిందితుడిగా జైల్లో గడపవలసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్ర బాబు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మొత్తానికి గాదే సాయికృష్ణ అతని మీద ఎన్ని కేసులు ఉన్నప్పటికీ అవన్నీ పక్కన పెడితే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని సిఐ నాగరాజ్ చేసింది తప్పే, దాన్ని అందరూ ఖండించాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు మాకు మద్దతు తెలపండి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు మీడియా పరంగా మాట్లాడుతున్న మాటలు దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ పిలిపించుకున్నారు. కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి వచ్చాడు. ఇప్పుడు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? వాళ్ళైతే కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి పేరు అయితే ప్రస్తావించలేదు. నారా చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు, మాకు హామీ ఇచ్చారు, నిందితులకి ఏదైతే ఖచ్చితంగా శిక్ష పడేలా చూస్తానని చెప్పి హామీ ఇచ్చారు అంటున్నారు. ఈ అంశం గురించి మీరు ఏమంటారు? సాయి కృష్ణలంకలో మిస్సింగ్ మిస్టరీ. సో ఇప్పుడు విచారణ జరుగుతుంది నంబర్ 1. ఓకే, అవును. కాబట్టి అతను అదృశ్యం అయ్యాడు అని చెప్పగలం, కానీ చంపేశారు అని కంక్లూడ్ చేయలేం. అవును, ఎందుకంటే అది అధికారికంగా చెప్పవలసినటువంటి మాట. అయితే ఇక్కడ ఈ టోటల్ మొత్తం ఈ విషయంలో అంబటి రాంబాబు మొదటిసారిగా ప్రపంచానికి ఎవరికీ తెలియని విషయాల్ని ప్రెస్ మీడియా సందర్భంలో తెలియజేశాడు. అక్కడి నుంచి మనం ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. ఆయన వైఎస్ఆర్సీపీ ఏమంటున్నారు, ఆ కుటుంబం ఏమంటుంది, మీరు అన్నట్టుగా సిఐ నాగరాజు పరిస్థితి ఏంటి, జనరల్ యాంగిల్ ఏంటి, లీగల్ యాంగిల్ ఏంటి అనే విషయాలు పార్టీలకు అతీతంగా మాట్లాడదాం. అంబటి రాంబాబు గారు వెలువరించిన అంశాలు ఏంటంటే, ఆయన కొన్ని ఫోటోలు చూపిస్తూ ఇదిగో ఇది సాయి కృష్ణ ఫోటోలు అని చాలా ఫోటోలు చూపించాడు. అందులో చంపేశారు, కొట్టేశారు, కొరికేశారు, గోళ్ళు లాగేశారు, దగ్గర నుంచి తలదాకా అన్ని ఫోటోలు చూపించాడు. చూపించి నమ్మబలికించాడు ఇది సాయి కృష్ణ అని. నంబర్ 1. నంబర్ 2, అంతటితో ఆగకుండా ఈ చంపేసిన తర్వాత ఇద్దరు కానిస్టేబుల్స్ ఒక 2-వీలర్ మీద మధ్యలో డెడ్ బాడీని పెట్టుకొని కృష్ణలంక శ్మశాన వాటికకి తీసుకెళ్ళి అక్కడ తగులబెట్టి బూడిద కూడా లేకుండా చేశారు. ఇది క్లుప్తంగా అంబటి రాంబాబు జనాలకి తెలియజేసిన ప్రెస్ సందర్భంగా అంశాలు. అంటే ఈ పోలీసులు కొట్టేటప్పుడు చంపేటప్పుడు ఫోటోలు తీసి అంబటి రాంబాబుకి ఇచ్చారా? ఆ టైంలో ఇదంతా జరుగుతున్నప్పుడు అంబటి రాంబాబు అక్కడుండి ఫోటోలు తీసుకున్నాడా? లేదు వీళ్ళ మనుషులు అక్కడ వాళ్ళ మనుషుల రూపంలో ఉండి ఈ సమాచారం ఈయనకి ఇచ్చారా? ఈయన్ని అదుపులోకి తీసుకొని ఈయన మీద కేసు పెట్టి విచారణ చేస్తే కొన్ని విషయాలు బయటకు వస్తాయి. ముందు ఆ పని కూడా చేయాలి. నెక్స్ట్ జరుగుతుంది, అది జరగాలి, విషయం తెలియాలి కదా. మరి ఆయన చెప్తున్నాడంటే ఆయన దగ్గర ఏమి డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయో తేలాలి. ఇప్పుడు సగం ఆ మీడియా ద్వారా ఆయన వెల్లడించిన విషయాలే కదా బయటకు వచ్చింది. రెండోది, తర్వాత సబ్సిక్వెంట్గా ఏం జరిగింది, ఆయన చూపించిన ఫోటోలు నవీన్ రెడ్డి అనే ఇంకొక నేరస్తుడి. నవీన్ రెడ్డి ఎవరు అసలు? సాయి కృష్ణకి జైలు మేట్. వీళ్ళిద్దరూ ఆ ఫ్రెండ్షిప్ వల్ల జగ్గయ్యపేటలో గతంలో ఒకసారి ముందు పార్టీ చేసుకుంటుంటే ఘర్షణ జరిగి ఇద్దరి మధ్య ఇద్దరు కొట్టుకొని సాయి కృష్ణ పగిలిపోయిన బీర్ బాటిల్తో నవీన్ రెడ్డిని పొడిచి చంపేసి ఆ డెడ్ బాడీని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర డెలివరీ చేసి వెళ్ళిపోయాడు. ఆ నవీన్ రెడ్డి ఫోటోని మార్పింగ్ చేసి సాయి కృష్ణ అని చూపించాడు అంబటి రాంబాబు. మిగతా ఆ బూడిద లేకుండా చేసేది అన్నీ చెప్పాడు. సో ఈయన అదుపులోకి తీసుకొని విచారణ చెయ్యాలి పోలీసు వాళ్ళు. అప్పుడు కొన్ని విషయాలు మనకు తెలియని విషయాలు బయటకు వస్తాయి, అంటే ఆయనకు తెలుసు కాబట్టి. రెండోది, ఇది జరిగిన వెంటనే జడా శ్రావణ్ అని ఒక అడ్వకేట్, ఆయన ఏం చెప్పాడంటే సాయి కృష్ణని విచారణ నిమిత్తం విజయవాడ తీసుకొచ్చి ఒక హోటల్, ప్రైవేట్ హోటల్లో రూమ్ బుక్ చేసి ఆయన పేరుతోటే అందులో పెట్టి అందులో సిఐ నాగరాజు వెళ్ళాడు, అక్కడికి సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆ హోటల్లో కొట్టి హింసించి చంపేశారు. ఆ తర్వాత ప్రాణాపాయ స్థితిలో ఈ సాయి కృష్ణని మణిపాల్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. వాళ్ళు ఇక్కడ కుదరదు, చనిపోతాడు, మా వల్ల కాదంటే మళ్ళీ వెనక్కి రూమ్కి తీసుకొచ్చి ఒక ఆర్ఎంపీ డాక్టర్ని పిలిచి ఏదో చేసేసి అక్కడి నుంచి మాయం చేశారు అని జడా శ్రావణ్ వెర్షన్. అంటే ఆయన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి అంటున్నాడు. ఇప్పుడు ఆయన్ని కూడా అరెస్ట్ చేసి విచారణ చేసి కేసు పెట్టి అదుపులోకి తీసుకుంటే ఆయన ద్వారా కొన్ని విషయాలు వెలుగులోకి రావచ్చు కదా, అవి తేలాల్సిన అంశం. ఇక నెక్స్ట్ పార్ట్, జగన్ రెడ్డి గారు ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పర్వాలే, పరామర్శించవచ్చు,
ప్రతిపక్ష నాయకుడు కదా. మరి ఇదే జగన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ వేయాలా నిష్పక్షపాతంగా అన్నాడు. నా డౌట్ ఏమంటే ఇదే జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనంతబాబు అని వైసీపీ ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ని చంపేసి డోర్ దగ్గర పడేసి వెళ్ళిపోయాడు కదా. అప్పుడు సిబిఐ విచారణ చేయాలని కానీ చేపించటం కానీ ఆయన ఎందుకు చేయలేదా అనేది నాకు డౌట్. అంటే అప్పుడు అనంతబాబు ఒప్పుకున్నాడు కదా, ఒప్పుకున్నాడు ఇంకా ఏం చెప్పించారు అసలు మరి ఏం శిక్ష విధించాడు పోనీ పోలీసులకి, ఏమి యాక్షన్ తీసుకున్నాడు పోనీ, ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలంటున్నాడు కదా. మరి ఇంకొక అంశం బాబాయ్ విషయంలో సిబిఐ, బాబాయ్ గొడ్డల విషయంలో సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? సింగయ్యని రోడ్డు మీద చంపేసి వెళ్ళిపోతే అక్కడ వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? ఈయనే వాళ్ళ ఇంటికి ఎందుకు పిలిపించుకున్నాడు ఆ కుటుంబాన్ని? ఇవన్నీ వదిలేసేయండి. ఆయన ఏమంటాడంటే 25 సంవత్సరాల పిల్లోడబ్బా, తప్పు చేస్తే చేసి ఉండొచ్చు, కేసులు ఉంటే ఉండొచ్చు, అయితే అంటాడు. అరే తప్పు చేస్తే చేసి ఉండొచ్చా? సరే కుల రాజకీయం చేద్దామని అనుకున్నారు, ఎందుకంటే అతను కాపు సామాజిక వర్గానికి సాయికృష్ణ. రెండో అంశం, ఆ తర్వాత ఎక్కడ బెడిచి కొట్టిందంటే ఈ సిఐ నాగరాజు కూడా అదే సామాజిక వర్గం. ఆ తర్వాత ఇంకొక పాయింట్ కూడా లేవనెత్తారు. ఈ సిఐ నాగరాజుని కృష్ణాలంక స్టేషన్లో సిఐగా పెట్టడానికి అప్పట్లో వంగవీటి రాధాకృష్ణ రికమెండ్ చేశారు. ఆయన కూడా అదే సామాజిక వర్గం. సో ఇవన్నీ వర్కౌట్ కాక బెడిచి కొట్టింది. అసలు విషయం వెలుగులోకి వచ్చింది ఏంటంటే ఈ సాయికృష్ణ అనే అతను దేవినేని అవినాష్ అనుచరుడు, ఆయన వైసీపీ అభ్యర్థి. సో ఇవన్నీ ఏదో మెడకు చుట్టుకుంటున్నాయని చెప్పి వదిలేశారు. సో ఇక నెక్స్ట్ ఆ తల్లి విజయలక్ష్మి ఫస్ట్ ఇనీషియల్గా మీడియాతో ఏం చెప్పిందంటే, నన్ను మా అబ్బాయి గురించి ఎంక్వైరీ చేశారు, మార్కాపురంలో ఉంటున్నాడు, ఏదో స్విగ్గీలో పని చేసుకుంటూ రోజుకు 350 సంపాదించుకుని ఏదో చెప్పింది. ఈమెను స్టేషన్కి పిలిచినప్పుడు ఈమె ఫోన్ లాక్కున్నారు పోలీసులు అని చెప్పింది. లాక్ కావడం అనేది చట్ట విరుద్ధం. రెండోది, ఆమె వెళ్ళినప్పుడు స్టేషన్లో పైన అరుపులు వినిపిస్తున్నాయి, మా అబ్బాయిని కొడుతున్నారు అని అందం మొదట్లో. అది కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం విరుద్ధం. సిఐ నాగరాజు మీద ఇంకా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. క్రాంతి కుమార్ అనే అతను గతంలో సూసైడ్ చేసుకుని చనిపోయాడు, ఇప్పుడు సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. ఆయన చనిపోవటానికి కారణం ఇదే సిఐ నాగరాజు అని. సరే స్టేషన్లో ఈ తల్లి వెళ్ళినప్పుడు విజయలక్ష్మి పైన కొడుతున్నారని చెప్పి ఈ సంఘటన చూసిన చందు అని ఒక అతను సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు, పోలీసు వాళ్ళు కొడుతున్నారని. సో ఇవి ప్రైమా ఫేసి ఇప్పటిదాకా ఉన్నటువంటి వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు. ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించిందా లేదా అనేది ఇప్పుడు మనం చూడాలి. వీఆర్కి పంపించారు మొదట్లో, అంటే వేకెన్సీ రిజర్వ్డ్, అది శిక్ష అని అనలేం కానీ ఇక్కడి నుంచి డిటాచ్ చేశారు విధుల నుంచి. ఇప్పుడు ఈ సిఐ ప్లేస్లో మురళీకృష్ణ అని ఇంకొక అతను ఛార్జ్ తీసుకున్నాడు. తర్వాత ఈ సిఐ నాగరాజుని సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఎస్పీ రాజమండ్రి నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ జరుగుతుంది. తర్వాత మీరు అన్నట్టుగా విజయలక్ష్మి గారు చంద్రబాబు నాయుడు గారు కలిశారు, ఓదార్చారు. బయటకు వచ్చినాక ఆమె చెప్పిన అంశం ఏంటంటే, మాకు ఫుల్ భరోసా ఉంది, చంద్రబాబు నాయుడు గారు అట్లా అన్యాయం చేసిన వాళ్ళకి శిక్ష తీసుకుంటా అన్నాడు, వెనకాండని చెప్పాడని భరోసాగా చెప్పారు. ఈ చెప్పినతున్న సందర్భంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు ఇచ్చాడు, మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది అని. సరే వాళ్ళు ఏం చేస్తారు, అల్టిమేట్గా బాధితులు చెప్పాలి. తర్వాత ఈ సిఐ నిజంగా ఏమన్నా లాకప్ డెత్ చేశాడా, ఇన్ కేస్ లాకప్ డెత్ చేశాడు అని అనుకుంటే జనరల్గా ఏం జరుగుతుంది, స్టేషన్కి తీసుకొచ్చి విచారణ చేస్తున్న సందర్భంలో అనారోగ్యంతో చనిపోయాడు అని అంటారు కొన్నిసార్లు. లేదా మా మీద దాడికి ప్రయత్నించాడు, ఆత్మరక్షణలో భాగంగా మేము ఫైర్ చేశామంటారు, దాన్ని ఎన్కౌంటర్ అంటారు. ఈ రెండు ఏదో ఒకటి జనరల్గా జరుగుతాయి. అంతే తప్ప అంబటి రాంబాబు చెప్పినట్టుగా శ్మశానానికి తీసుకెళ్లి తగలబెట్టి బూడిద లేకుండా చేసే అంతగా పోలీసులు ఎందుకు చేస్తారు? ఇంకొక అంశం, ఒకవేళ లాకప్ డెత్ చేశారా అని అనుకుందాం. వీళ్ళ మీద తీసుకునే చర్యల గురించి లీగల్ యాంగిల్ ఆలోచిస్తే, తమిళనాడులో తూత్తుకుడి అనే ప్లేసులో కరోనా సందర్భంలో 2021లో ఒక మొబైల్ షాప్ తండ్రి కొడుకు యజమానులకి పోలీసులకి ఘర్షణ వాతావరణం జరిగింది. షాప్ ఇంకా ఎందుకు ఓపెన్ చేశారు నైట్ 8 తర్వాత అని. ఆ సందర్భంలో వీళ్ళు ఘర్షణకు పోయి వాళ్ళిద్దరిని తీసుకొచ్చి స్టేషన్కి తీసుకొచ్చి కస్టోడియల్ టార్చర్ చేసేసి లాకప్ డెత్ చేశారు. ఈ సంఘటన జరిగినప్పుడు ఆ పోలీసులో ఉన్న కానిస్టేబుల్ రేవతి, ఆమె సాక్ష్యం ప్రత్యక్ష సాక్ష్యంగా ఉండి డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అన్ని కోర్టుకు సబ్మిట్ చేసింది ధైర్యంగా. కోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఆ 9 మంది పోలీసులకు ఉరిశిక్ష చేసింది. ఎవడేమన్నా చేయని, వాడు చెప్పాడా, వీడు కొట్టాడా, వీడు చంపాడా అని కాకుండా 9 మందికి ఉరిశిక్ష చేశారు. ఇది ఒక చారిత్రాత్మక జడ్జిమెంట్. ఇప్పుడు ఈయన మిస్ అయ్యాడా, నిజంగా లాకప్ డెత్ చేశారా, అంబటి రాంబాబు చెప్తున్నట్టుగా శ్మశానంకి తీసుకెళ్లి తగలబెట్టారా అనేది విచారణలో తేలవలసిన అటువంటి అంశం. ఇది ఎప్పుడు వెలుగులోకి రావచ్చు అనంటే, హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు తల్లి విజయలక్ష్మి, సాయికృష్ణ తల్లి.
29 నెల విచారణ ఉంది. అవును. ఆ విచారణలో పోలీసు వాళ్ళు మరి ఇతను ప్రొడ్యూస్ చేస్తారా ఒక ఆప్షన్, లేదు అని అంటే డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పవలసిన నైతిక బాధ్యత పోలీసుల మీద ఉంది. అప్పుడు ఏం చెప్తారు, మరి ఏ విధంగా జరిగింది, 9వ తారీఖు విచారణకి తీసుకొచ్చారు మార్కాపురం నుంచి, తర్వాత ఎన్ని రోజులకు చనిపోయాడు, ఎక్కడ చనిపోయాడు, ఎవరు చంపేశారు, అవన్నీ వీళ్ళు పోలీసు వాళ్ళు హేబియస్ కార్పస్ పిటిషన్కి కోర్టుకి హైకోర్టులో డీటెయిల్స్ చెప్పినప్పుడు మనకి అసలు విషయాలు అధికారికంగా తెలియవచ్చే అవకాశం ఉంది. అవును. ఈలోగా ఏ పార్టీ అయినా రాజకీయ లబ్ధి కోసం కులాలు మతాలు ఇన్వాల్వ్ చేసి రకరకాల ఊహాగానాలు చేయటం మంచిది కాదు. ఆ విధంగా వీళ్ళే ముందుగానే తీర్పు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. ఓకే. అది నిజమా కాదా, సిఐ నాగరాజు అట్లా చేశాడా, ఇంకొకరు చేశారా, ఎవరు, ఇవన్నీ మనకు అట్లా ముందుగానే చెప్పడం కరెక్ట్ కాదు. ఓకే. అయినప్పటికీ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తూ ఎంక్వైరీ వేసి విచారణ చేస్తుంది కాబట్టి ఏం తేలుతుంది, కోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి మనం వేచి చూస్తే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఈలోగా అమ్మటి రాంబాబు వీళ్ళు మాట్లాడిన మాటలను కూడా వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది పోలీసు వాళ్ళు. ఓకే. అయితే ఇప్పుడు కొంతమంది దీంట్లో ప్రభుత్వానికి ఆపాదిస్తూ ప్రభుత్వం కనుసనలు జరిగిందని కొంతమంది, ప్రభుత్వం ముద్దు నిద్రపోతుందని కొంతమంది, ఈ సంఘటనకి ప్రభుత్వం లింక్ పెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయితే ప్రభుత్వమే ఎంక్వైరీ చేయండి, నిందితులకి కఠిన శిక్ష వేయండి అని డెసిషన్ తీసుకోరు. నంబర్ 1. నంబర్ 2, ఇంకొకటి లీగల్ యాంగిల్ మీ బోటి వాళ్ళు కొంతమంది నన్ను అడుగుతా ఉన్నారు. ఇప్పుడు సిఐ నాగరాజ్ చంపాడని కొన్ని పార్టీలు కొంతమంది అంటున్నారు కదా. ఇప్పుడు అసలు అక్కడ ఒకవేళ జరిగితే నిజం అనుకుంటే, ఇన్ కేస్, నేను అనట్లేదు, ఒకవేళ భౌతికంగా అక్కడ సాక్ష్యాధారాలు లేవు, సాక్ష్యాధారాలు లేవు కదా, ఆయన చంపాడు అనటానికి డెడ్ బాడీ లేదు అక్కడ. కాబట్టి సాక్ష్యాధారాలు లేనప్పుడు న్యాయశాస్త్రంలో ఒక సూత్రం ఉంది, కార్పస్ డిలెక్టీ అంటారు. అంటే భౌతికంగా అక్కడ సాక్ష్యాధారాలు లేనప్పుడు నువ్వు ఎట్లా కేసు ఆయన చంపాడని అంటావు. అయితే ఇందులో ఇంకొక లీగల్ జడ్జిమెంట్ ఉంది. గతంలో సుప్రీంకోర్టులో ఒక కేసులో, ఇటువంటి కేసెస్లో ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే, ఈ భౌతికంగా అక్కడ లేకపోయినప్పటికీ ఇట్ అట్రాక్ట్స్ సెక్షన్ 106 అంటున్నారు. సెక్షన్ 106 అంటే పోలీస్ స్టేషన్కి మీరు విచారణకి తీసుకొచ్చారా లేదా, తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏమయ్యాడో తెలియదు. అంటే మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించటం మూలంగా ఇతను చనిపోయాడు, లేదా ఇతను చనిపోవటానికి కారణం మీరు నిర్లక్ష్య బాధ్యత లేకుండా వ్యవహరించారు అనే సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది అని సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చారు. ఇప్పటికీ హౌఎవర్ మీరు అన్నారు కదా ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందని, చేస్తే ఈ సిఐ నాగరాజు మీద సెక్షన్ 103, సెక్షన్ 127 కింద కేసులు బుక్ అయినాయి. అంటే హత్యా నేరం చేశాడన్న అభియోగాలతోటి సీరియస్ సెక్షన్స్ ఇవి. మరి బుక్ చేసి అతన్ని సస్పెండ్ చేసి ఎంక్వైరీ ఎందుకు చేపిస్తారు? గతంలో జగన్ రెడ్డి గారు ఎలా చేశారో అలానే చేసి ఉండేవాళ్ళు కాదా, నీరు గార్చే విధంగా. కానీ ఎంక్వైరీ సీరియస్గా చేస్తున్నారంటే మరి ప్రభుత్వం పాత్ర ఉంది అని ఎలా అనగలం? ఇన్ఫ్యాక్ట్ ఉల్టా చెప్పుకోవాల్సి వస్తే రాంబాబు గారికి జడ శ్రావణకి తెలుసు అంటున్నారు, మరి ఏం జరిగిందో వాళ్ళకి ఎలా తెలుసు? ఇందులో రాజకీయాలు కులాలు ఎందుకు తీసుకొస్తున్నారు? అది నా ప్రశ్న. ఏదేమైనా ముందు మనకి అధికారికంగా వాళ్ళు సబ్మిట్ చేస్తే విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇప్పటివరకు ఉన్న ఊహాగానాలు విశ్లేషణ అయితే ఈ విధంగా చెప్పవచ్చు. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ.